పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ బహిరంగ సభ వేదిక వద్దకు ప్రధాని మోదీ ఇప్పుడే చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించబోతున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ భారీ జనసందోహం ఉత్సాహంగా సంబరమాశ్చర్యంలో సంబరాలు చేసుకుంటూ ఉత్సవంగా ప్రధానమంత్రి కోసం కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాలు మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ప్రధానమంత్రి వచ్చారు అని సూచికగా ప్రజల గొంతుకలే ప్రధాని మోదీని ఆహ్వానించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో సందడి వాతావరణం, ప్రజలందరూ కూడా ఉత్సాహభరితంగా ప్రధాని మోదీ ఏం చెప్పబోతున్నారు, తెలంగాణ జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు అని బీజేపీ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపట్లో మన మధ్యకి రాబోతా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. సో అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో అక్కడికి చేరుకున్నారు అని తెలియగానే బీజేపీ శ్రేణులు, కార్యకర్తలంతా కూడా ఆనందోత్సాహాల మధ్య కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. వారి యొక్క ఘనమైనటువంటి ఆనంద ఉత్సాహాలు, ఆనంద కేళి మధ్య ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనబడుతోంది. కాసేపట్లో పరేడ్ గ్రౌండ్స్లో మోదీ ప్రసంగించబోతున్నారు. మోదీ ఏం చెప్పబోతున్నారు అని తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మధ్యాహ్నమే ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ పర్వం జరిగిన నేపథ్యంలో సాయంత్రం ప్రత్యేకంగా బీజేపీ సభా వేదిక నుంచి మోదీ తెలంగాణ ప్రజానీకాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజానీకానికి అని బీజేపీ శ్రేణులంతా ఉత్సాహభరితంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో మోదీ సభా వేదికను ఆశీర్వదించి అక్కడి నుంచి కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. मोदी मोदी भारत माता के भारत माता के जय जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी ప్రధాని మోదీ బహిరంగ వేదిక వద్దకు కాసేపట్లో చేరుకోబోతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ వద్దకు ఇప్పుడే చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ కార్యకర్తలందరూ తమ ఆనంద కేళీల మధ్య ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఈ బహిరంగ సభ వేదిక నుంచి జాతిని ఉద్దేశించి, తెలంగాణ జాతిని ఉద్దేశించి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు అనే దానికి సంబంధించి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో ఇప్పుడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం మనం చూసాము. కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి, లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి చేస్తున్నటువంటి ఫలితాలు, ఇస్తున్నటువంటి ఫలాల గురించి కేంద్ర మంత్రి వివరించారు. ఇప్పుడు కాసేపట్లో ప్రధాని మోదీ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఇంకా బీజేపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రధాని మోదీ కాసేపట్లో తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం, చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ఇస్తున్నటువంటి తోడ్పాటు గురించి ప్రధాని మోదీ తెలంగాణ ప్రజానీకానికి తెలిపే అవకాశం ఉంది. చేయబోతున్నటువంటి పనుల గురించి కూడా, అలాగే తెలంగాణ ప్రజలకి ఊహించినటువంటి వరాల గురించి కూడా తెలిపేటువంటి ఆస్కారం కనబడుతోంది. రైట్, పరేడ్ గ్రౌండ్స్ మొత్తం కూడా కాషాయమయం అయిపోయింది. పరేడ్ గ్రౌండ్స్ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణమంతా కూడా బీజేపీ కార్యకర్తలు
ఆనందోత్సాహాల మధ్య ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కాసేపట్లో ప్రధాని మోదీ ఆ సభా వేదిక వద్దకు చేరుకోబోతున్నారు. ఇప్పుడే అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం ముగించుకుని ఆయన చంద్రబాబు నివాసం నుంచి డైరెక్ట్గా సభా ప్రాంగణం ఏర్పాటు చేసినటువంటి పరేడ్ గ్రౌండ్స్ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో మోదీ సభా ప్రాంగణం సభా వేదికపైకి ఆయన చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగం ఉండబోతోంది. ప్రధాని మోదీ అంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది మొదటి అధికారిక పర్యటనగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకి ఉదయమే కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇక మీదట చేయబోయేటువంటి పనుల గురించి కూడా ఇప్పుడు మాట్లాడబోతున్నారు అనేది బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి మోదీ ఎటువంటి వరాలు కురిపించబోతున్నారు, తెలంగాణ జాతికి మోదీ ఎటువంటి మేలులు చేయబోతున్నారు అనే ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు అని తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తోంది. సభా వేదిక మీద తెలంగాణ బీజేపీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం పలకడానికి మనకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడే ప్రసంగించారు. ఇక కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కనబడుతున్నారు. అలాగే బీజేపీకి ఉన్నటువంటి 8 మంది ఎంపీలతో పాటు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా మనకు కనబడుతున్నారు. ఇంకా బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా సభా వేదిక మీద ఆసీనులై ఉన్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు చేరుకుని సభా వేదిక మీద ఆసీనులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్కి వచ్చారు అని తెలియగానే బీజేపీ కార్యకర్తలందరూ కూడా తమ ఆనందోత్సాహాల మధ్య కేరింతల మధ్య ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కాసేపట్లో ప్రధాని మోదీ సభా వేదిక నుంచి తెలంగాణ ప్రజానీకాన్ని అడ్రస్ చేయబోతున్నారు. తెలంగాణకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఏం చేయబోతోంది, ఎంత అభివృద్ధి ఫలాలను తెలంగాణకి కేటాయించింది అనే విషయాలన్నింటినీ కూడా ప్రధాని మోదీయే స్వయంగా చెప్పబోతున్నారు. అండ్ ఈ సభా వేదికను ఉద్దేశించి ఈ సభా వేదిక నుంచే ఇప్పుడు అంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో అటు ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత బీజేపీ అధికారిక హ్యాండిల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పిన్ చేసి మరీ చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ తెలంగాణనే అని మరి ఆ విషయం గురించి ప్రధాని మోదీ చెప్పబోతున్నారా? ప్రధాని మోదీ నోట నుంచి నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ జెండా ఎగరబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు వస్తాయా అనే దాని గురించి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ గారిని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర గారిని సన్మానించవలసిగా కోరుతాం. భారత్ మాతా కి, భారత్ మాతా కి స్వాగత్ హై, స్వాగత్ హై. పెద్దలు రామచంద్ర గారు సన్మానిస్తారు. కిషన్ రెడ్డి గారు, మరి బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు కూడా వారిని సన్మానించడంతో వారికి తెలంగాణ తప్పు కూడా ఇవ్వడం జరిగింది. మన దళిత నాయకుడు అశోక్ గారు వారికి యొక్క ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి स्वागत है, स्वागत है. మోడీ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు నేను రామచంద్ర గారిని మాట్లాడాల్సిగా కోరుతాను. భారత ప్రధాని మనందరి యొక్క నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడుగా పేర్కొన్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, ఈటల రాజేందర్ గారికి, మరి పార్లమెంట్ సభ్యులకు,
ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు పత్రికా విలేకరులకు మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో ఉన్నారో దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి యొక్క కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకటానికి లక్షలాది మందికి వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావడం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, ఈటల రాజేందర్ గారికి, మరి పార్లమెంట్ సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో ఉన్నారో దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి యొక్క కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకటానికి లక్షలాది మంది వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావటం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి తెలంగాణతోని వారికి చాలా అనుబంధం. ఎందుకంటే నిజాం నుంచి మన హైదరాబాద్ స్టేట్ని ఆ రోజు మన స్వాతంత్రం పొంది భారతదేశంలో విలీనమైనటువంటి ఒక 17 సెప్టెంబర్, ఆ 17 సెప్టెంబరే నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు. కాబట్టి 17 సెప్టెంబర్ ఫర్ తెలంగాణ is very much important because both our Prime Minister's birthday is also falling on the same day. కాబట్టి తెలంగాణ ప్రజల తరఫు నుంచి వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 9,700 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి యొక్క ప్రాజెక్టులని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అంకితం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి వారికి స్వాగతం పలుకుతూ 2 విషయాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు ఈ తెలంగాణలో మన ఒక పోరాటము జాతి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తుల వ్యతిరేకంగా పోరాటం. భారతదేశంలో ఆనాడు నక్సలిజం, నక్సలైట్స్ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, ఏబీవీపీ కార్యకర్తలు అనేటువంటిగా హతమార్చే విషయాలు మనకు తెలుసు. కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త్ భారత్, లెఫ్ట్ వింగ్ ముక్త్ భారత్గా ఈరోజు ఉందో దానికి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారిది. కాబట్టి ఆ ఒక పోరాటాన్ని ఈరోజు మనం జాతీయ శక్తిగా, దేశ వ్యతిరేక శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. దేశాన్ని దక్షిణాదిగా, ఉత్తరాదిగా విభజించేటటువంటి రాజకీయ పార్టీలతో మనం పోరాడుతూ ఉన్నాం. కుటుంబ ఒక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. అనేక విషయాలు మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయంలో నేను పోకుండా మనందరం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సంభాషణని వినాలని, వారి యొక్క సందేశాన్ని మనం వినాలని, తెలంగాణ ప్రజలను వినాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. కాబట్టి వారికి మరొకసారి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ కార్యకర్తల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. జై శ్రీరామ్, జై తెలంగాణ. భారత్ మాతాకి. మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని
సభను ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. आदरणीय मोदी से मैं इस निवेदन करता हूं, आप सबका संबोध करें. होगा तो मैं आपको चिट्ठी जरूर भेजूंगा. जरा माइक वाले देखें, बीच बीच में विसलिंग हो रहा है. भारत माता की जो भी चित्र हैं आगे भेज दीजिए. बाद में किसी को परेशान मत कीजिए. अपना हाथ भी नीचे कर दीजिए. वहां दूर दूर तक है, जरा एसपी जी वेट करना, सबसे ले लेना. उन बच्चों को आगे मत लाइए, चित्र भेज दीजिए. बच्चों को परेशान मत कीजिए.